कुटिया में बैठे ही बैठे पलके उठा के निहारा करूं। बाबा मेरे मन के मंदिर में तुमको, बाबा मेरे मन के मंदिर में तुमको बिठा के मिलन में मनाया करूं, मनाया करूं। भ्रिकुटी की कुटिया में बैठे ही बैठे। ओम शांति। मीठे बच्चे, अब तुम नए संबंध में जा रहे हो, इसलिए यहाँ के कर्म बंधनी संबंधों को भूल कर्मातीत बनने का पुरुषार्थ करो। మధురమైన పిల్లలు, మీరిప్పుడు కొత్త సంబంధాలలోకి వెళ్తున్నారు. అందుకే ఇక్కడున్న కర్మబంధని సంబంధాలను మరచి కర్మాతీతంగా అయ్యే పురుషార్థము చెయ్యండి. प्रश्न, बाप किन बच्चों की वाह वाह करते हैं? सबसे अधिक प्यार किन्हों को देते हैं? బాబా ఎటువంటి పిల్లల్ని వాహ వాహ అని మెచ్చుకుంటారు? అందరికంటే అధికంగా ప్రేమ ఎవరికి ఇస్తారు? జవాబు, బాబా గరీబ్ బచ్చోं की వాహ వాహ करते हैं. బాబా పేద పిల్లల్ని వాహ వాహ అని మెచ్చుకుంటారు. వాహ గరీబీ వాహ, వాహ పేదరికము అని మెచ్చుకుంటారు. ఆరామ్ సే దో రోటీ ఖానా హబచ్ నహీ, ఆరాంగా 2 రొట్టెలు తింటారు, ఎటువంటి అత్యాశ లేదు. గరీబ్ బచ్చే బాప్ కో ప్యార్ సే యాద్ కర్తే హై, పేద పిల్లలు ప్రేమగా బాబాని స్మృతి చేస్తారు. బాబా అన్పడే బచ్చోं को देख खुश होते हैं. బాబా చదువుకోని పిల్లల్ని చూసి సంతోషిస్తారు. क्योंकि उन्हें पढ़ा हुआ भूलने की मेहनत नहीं करनी पड़ती है. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నది మర్చిపోయే పురుషార్థం చేసే అవసరము లేదు. చదువుకున్నది మర్చిపోయే శ్రమ చేసే అవసరం లేదు. ఓం శాంతి. अब बाप बच्चों के प्रति रोज़ रोज़ बोलने की दरकार नहीं रहती कि अपने को आत्मा समझो. ఇప్పుడు బాబా పిల్లలకి రోజు చెప్పవలసిన అవసరం లేదు స్వయాన్ని ఆత్మగా భావించండి అని. ఆత్మాభిమాని భవ అథవా దేహి అభిమాని భవ. ఆత్మాభిమాని భవ, దేహి అభిమాని భవ, ఎలా చెప్పినా అదే. బాబా అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఒక శరీరాన్ని తీసుకున్నారు, పాత్రాభినయం చేశారు, ఆ తర్వాత శరీరము ఖతమైపోతుంది. ఆత్మ అయితే అవినాశి కదా. పిల్లలకి జ్ఞానం కూడా ఇప్పుడే లభిస్తుంది. వేరే ఎవరికి కూడా ఈ విషయాల గురించి తెలియదు. ఇప్పుడు బాబా అంటారు ప్రయత్నం చేసి వీలైనంత వరకు బాబాని స్మృతి చెయ్యండి. వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోతే అంతగా స్మృతి నిలవదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. వీలైనంత వరకు నన్నే స్మృతి చెయ్యండి. అలాగని నిష్టలో కూర్చోవాలి అనేమీ లేదు. బాబాని స్మృతి చేయడానికి ప్రత్యేకించి కూర్చోవాలి, ఆ టైంలోనే స్మృతి చేయాలి, అలా ఏమీ లేదు. నిరంతరము మన మనసు బాబాతోనే జోడింపబడి ఉండాలి. అలాంటప్పుడే ఆత్మ సత్వప్రధానము అవ్వగలదు. వాస్తవానికి చేయవలసింది బాబా స్మృతి కదా. ఎక్కడైనా కూర్చోండి, కానీ బాబాని స్మృతి చెయ్యండి. మాయ తుఫాన్లు కూడా చాలా వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తుంది.
కొందరికి ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఇంకోరికి ఇంకోటి జ్ఞాపకం వస్తుంది. తుఫాన్లు వస్తాయి, అయినా ఆ సమయంలో తుఫాన్లని తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మాయ చాలా విసిగిస్తూ ఉంటుంది. ఇదే కదా యుద్ధము. వీలైనంత వరకు ఎంత తేలికగా ఉంటే అంత బంధనాలు తగ్గిపోతాయి. మొదటైతే ఆత్మ నిర్బంధనగానే ఉండింది. జన్మ తీసుకున్నప్పుడు తల్లిదండ్రుల వైపు బుద్ధి వెళ్తుంది. తర్వాత స్త్రీని అడాప్ట్ చేసుకుంటారు. అంతవరకు తన ముందు లేనిది వస్తువు కూడా మళ్ళీ కళ్ళ ముందుకి వస్తుంది. తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళ స్మృతి పెరుగుతుంది. ఇప్పుడు అందరినీ మర్చిపోవాలి, ఒక్క బాబానే స్మృతి చెయ్యాలి. అందుకే బాబా యొక్క మహిమ, బాబా ఒక్కడిదే మహిమ ఉంది. మీకు తల్లి తండ్రి అన్నీ ఆయన్నే స్మృతి చేయండి. ఆయన మీకు భవిష్యత్తు కోసము అన్నీ కొత్తగా వారసత్వం ఇస్తారు. కొత్త సంబంధాలలోకి తీసుకువెళ్తారు. సంబంధాలైతే అక్కడ కూడా ఉంటాయి కదా సత్యయుగంలో. అలాగని ఏమీ ప్రళయం అయిపోదు కదా. మీరు ఒక శరీరం వదిలి వేరొక శరీరము తీసుకుంటారు. చాలా మంచి పురుషార్థి అయిన పిల్లలు ఉన్నతమైన కులంలో జన్మ తీసుకుంటారు. మీరు ఈ చదువుకునేది భవిష్యత్తు 21 జన్మల కోసము. చదువు కూడా పూర్తయిపోతుంది, ప్రారంధము మొదలవుతుంది. స్కూల్లో చదువుకొని తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు కదా. మీరు కూడా ట్రాన్స్ఫర్ కానున్నారు శాంతిధామానికి, తర్వాత సుఖధామానికి. ఈ చీచి ప్రపంచం నుండి మీరు విముక్తి అవుతారు. దీని పేరే నరకం. సత్యయుగాన్ని స్వర్గం అని అంటారు. ఇక్కడ మనుషులు ఎంత ఘోర అంధకారంలో ఉన్నారు. ధనవంతులు అనుకుంటారు మా కోసం ఇక్కడే స్వర్గం ఉంది అని. స్వర్గము కొత్త ప్రపంచంలో ఉంటుంది. ఈ పాత ప్రపంచం అయితే వినాశనం అవుతుంది కదా. కర్మాతీత స్థితిని పొందిన వాళ్ళు ధర్మరాజపురిలో శిక్షలేమీ అనుభవించరు. మీరు ఎన్నిసార్లు స్వర్గవాసి అయ్యారు ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు సృష్టి చక్రం అంతా మీకు జ్ఞాపకం వస్తుంది. ఎన్నిసార్లు స్వర్గవాసి అయ్యారన్నది గుర్తు చేసుకున్నా కూడా సృష్టి చక్రం అంతా జ్ఞాపకం ఉంటుంది. బాబా చెప్పే ఒక్కొక్క విషయము లక్షల రూపాయల విలువైనది. ఈ విషయాన్ని మర్చిపోయినట్లయితే దేహాభిమానంలోకి వస్తే మాయ చాలా నష్టము చేస్తుంది. ఇదే అసలు శ్రమ లేకుండా ఉన్నత పదవి ఏమీ పొందలేరు కదా. బాబాని అంటారు, బాబా మేము చదువుకోలేదు, మాకేమీ తెలియదు అని అంటారు బాబాతో. బాబా ఇంకా సంతోషిస్తారు, ఎందుకంటే ఇక్కడ చదివినవన్నీ మర్చిపోవాలి కదా, ఆ శ్రమ లేదు ఈ పిల్లలకి అని. ఇక్కడైతే కొద్ది సమయం కోసము శరీర నిర్వహణార్థము ఈ చదువులు ఇవన్నీ చదవలసి వస్తుంది. మీకు తెలుసు కదా ఇవన్నీ వినాశనం అయిపోతాయని. వీలైనంత వరకు బాబాని స్మృతి చెయ్యాలి. రొట్టె ముక్కలు దొరుకుతుంది, ఖుషీగా ఉండాలి. ఏమంటున్నారు? వీలైనంత వరకు బాబాని స్మృతి చేయాలి, రొట్టెలు దొరుకుతాయి, సంతోషంగా ఉండాలి. ఈ సమయంలో ఉన్న పేదరికం కూడా మంచిదే. ఆరాంగా రొట్టెలు తినండి, అత్యాశ వద్దు. ఇవాళ రేపు ధాన్యం కూడా ఎక్కడ దొరుకుతుంది, పంచదార కూడా నెమ్మదిగా దొరకదు. మీరు ఈశ్వరీయ సర్వీస్ చేస్తున్నారు కదా, అలాగని మీకు ఏమైనా గవర్నమెంట్ ఇస్తుందా? ఏమీ ఇవ్వదు. వీళ్ళు ఈశ్వరీయ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి అని గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా ఏంటి? ఇవ్వదు. గవర్నమెంట్కి అయితే ఏమీ తెలియదు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని. అయితే బాబా అంటారు గవర్నమెంట్కి కూడా వివరించండి, మేమంతా కలిసి మా అమ్మ బాబా దగ్గర వెళ్తున్నాము, మరి బాబా దగ్గరికి టోలీ తీసుకువెళ్ళాలి అని చెప్పండి. ఎంత చెప్పినా గవర్నమెంట్ మా దగ్గర ఏం లేదని చెప్పేస్తుంది. ఎంతగానో చెప్తే ఏదో కొద్దిగా ఇస్తుంది. షాహుకారులు ఉంటారనుకోండి, ఫకీర్లకి ఏదో గుప్పుడు దానం చేస్తారు కదా. ఏం చేస్తారు? షాహుకారులు అయితే ఫకీర్లకి
కొద్దిగా దానం ఇస్తారు. పేదవాళ్ళు అయితే కూడా కొద్దిగా గొప్ప ఇస్తారు. పంచదార అవన్నీ కూడా రావచ్చు, అయినా కూడా పిల్లల యోగం అయితే తగ్గిపోతుంది కదా. ఏదైనా దొరకడం మానేసింది, తగ్గింది అంటే, బియ్యం దొరకట్లేదు, పంచదార దొరకట్లేదు అంటే పిల్లలకి యోగం తగ్గిపోతుందా? తగ్గకూడదు. ఏం దొరికినా దొరకపోయినా ఒక రొట్టె ముక్క దొరికినా కూడా తిని బాబాను స్మృతి చేయాలి, ఖుషీగా ఉండాలి. స్మృతిలో ఉండని కారణంగా, దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా ఏవి పనులు అవ్వవు. ఈ పనులన్నీ చదువు వల్ల అంతేమీ అవ్వవు. ఈ పనులన్నీ యోగం వల్లనే అవుతాయి. ఏ పనన్నా ఉన్నివ్వండి, దేనివల్ల అవుతాయి? యోగం వల్ల అవుతాయి. కానీ ఆ యోగమే చాలా తక్కువ ఉంది. మాయ యోగము ఎగరగొట్టేస్తుందన్నమాట. బలవంతుడిని చాలా గట్టిగా పట్టుకుంటుంది మాయ. ఏం చేస్తుంది? బలమైన వాళ్ళని ఇంకా బలంగా పట్టుకుంటుంది. మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలపైన కూడా గ్రహచారము వస్తుంది. గ్రహచారం వచ్చినట్లయితే యోగం కూడా తగ్గిపోతుంది ఉంటారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఒకవేళ సత్యమైన గమ్యాన్ని పొందాలంటే స్మృతిలో తప్పకుండా ఉండాలి. బాబా అంటారు, ధ్యానం కంటే కూడా జ్ఞానమే మంచిది. జ్ఞానం కంటేనూ స్మృతి మంచిది. ధ్యానంలో ఎక్కువగా వెళ్ళడం వల్ల మాయభూతాలు కూడా ప్రవేశిస్తాయి. అలా చాలామంది ఫాల్తుగా ధ్యానంలోకి వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ విశ్వాసం పెట్టుకోకండి. జ్ఞానం అయితే బాబా మురళిలో దొరుకుతుంది కదా. బాబా మురళి ఎవరైనా చెబితే కూడా మురళి అని చెప్పేసి అందులో ఏమీ మనం మిర్చి మసాలా కలిపి చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది వాళ్ళ సొంత అభిప్రాయాలు కూడా మురళిలో కలిపేసి చెప్తూ ఉంటారు. అందరికీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారని అనిపిస్తుంది. కానీ సొంత అభిప్రాయాలు మురళిలో మిక్స్ చేస్తే కల్తీ చేసినట్టు. ఓహో వీళ్ళు చాలా బాగా చెప్తున్నారు. బాగా ఏముంది, మురళి ఎవరు చదివినా అదే మురళి. కాబట్టి మురళి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్లుగా చదివే వాళ్ళది రైట్. ఎక్స్ట్రా కలిపి మిక్సర్ చేసేవాళ్ళది రైట్ కాదు. అలాంటి వాటి వైపు మనము అట్రాక్ట్ అవ్వవలసిన అవసరం కూడా లేదు. జ్ఞానం కూడా బాబా మురళి ద్వారా మనకు దొరుకుతుంది. బాబా ఏం చెప్తున్నారో అదే జ్ఞానం. ఎవరైనా కల్తీ చేస్తే అది జ్ఞానం కాదు. బాబా చాలా సావధానం చేస్తూ ఉంటారు పిల్లల్ని. ధ్యానం వల్ల ఏమీ ఉపయోగం లేదు, చాలా మాయ ప్రవేశిస్తుంది కూడాను, అహంకారం కూడా వస్తుంది. జ్ఞానం అయితే అందరికీ బాబా ఇస్తూ ఉన్నారు కదా. జ్ఞానం ఇచ్చేది శివబాబా ఒక్కరే. మమ్మకి కూడా బాబా నుండే జ్ఞానం దొరుకుతుంది. మమ్మకి కూడా బాబా మన్మనాభవ అని చెప్తారు. బాబాని స్మృతి చేయండి, దైవీ గుణాలు ధారణ చెయ్యండి అని చెప్తారు. స్వయాన్ని చూసుకోవాలి మనము. దైవీ గుణాలు ధారణ చేస్తున్నామా అని. దైవీ గుణాలు ఇక్కడే ధారణ చెయ్యాలి కదా. కొందరిని చూడండి, చాలా ఫస్ట్ క్లాస్ స్థితి ఉంటుంది, ఖుషీగా పనిచేస్తూ ఉంటారు. మరి ఒక గంట తర్వాత చూస్తే క్రోధంలోకి వచ్చేస్తారు. క్రోధభూతం వస్తుంది, కథం. అప్పటి వరకు ఉన్న ఖుషి అంతా కథం. మళ్ళీ స్మృతి వస్తుంది, అయ్యో ఇది నేను పొరపాటు చేశాను అని. మళ్ళీ సరిదిద్దుకుంటారు. మాటికి గడిగడికి గడియారం అన్నట్టు ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. బాబా దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చూస్తే చాలా మధురంగా ఉంటారు. బాబా అంటారు, అలాంటి పిల్లలపైన అయితే బలిహారం అయిపోవాలంటారు బాబా. అంత మధురంగా ఉంటారు. గంట తర్వాత చూస్తే ఏదో ఒక విషయంలో అలిగిపోతూ ఉంటారు. క్రోధం వచ్చేస్తుంది, చేసిన సంపాదన అంతా పోతుంది. ఇప్పుడే సంపాదన ఇప్పుడే నష్టం అయిపోతుంది. అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది. జ్ఞానం అయితే చాలా సహజము. బాబా చెప్తుంటారు, మనం వినడం అంతే కదా. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు.
కానీ నేను ఏ విధంగా ఉన్నాను, ఎలా ఉన్నాను అన్నది యథార్థ రీతిలో తెలుసుకోవాలి. ఎవరిని? శివబాబాని. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ రీతిగా చిన్నపిల్లలు చేయగలరా? చేయలేరు. పరమాత్మని యథార్థంగా అర్థం చేసుకోవడం, స్వయాన్ని ఆత్మగా భావించటం, ఇవన్నీ చిన్నపిల్లలు చేయలేరు కదా. మనుషులు చనిపోయే సమయంలో భగవంతుడిని జ్ఞాపకం చెయ్యండి అని అంటారు, కానీ స్మృతి చెయ్యలేరు. ఎందుకంటే యథార్థంగా పరిచయమే తెలియదు కదా. ఎవరు తిరిగి పరంధామానికి కూడా వెళ్ళలేరు. వికర్మలు వినాశనం అవ్వవు. తరతరాల నుండి ఋషులు మునులు అందరూ చెబుతూ వచ్చారు. ఏమని? రచయిత రచన గురించి మాకు తెలియదు అని. వాళ్ళైతే సతోప్రధానంగా సతోగుణిగా ఉండేవాడు, అందుకే మాకు తెలియదని చెప్పారు. ఇవాళ రేపు తమో ప్రధాన బుద్ధి ఉన్నవాళ్ళు, వాళ్ళకేం తెలుస్తుంది? అప్పుడు సతోగుణి బుద్ధి ఉన్న ఋషులు మునులే మాకు భగవంతుడి గురించి తెలియదు, రచయిత రచన గురించి అని ఖచ్చితంగా తెలియదు అని చెప్పేవారు. ఇప్పుడు తమోగుణి వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది? అందుకే ఏం చెప్తున్నారు? తమోగుణి బుద్ధి కాబట్టి నేనే భగవంతుడు అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు కొద్దిగా మంచివాళ్ళు, సతోగుణి వాళ్ళు. అందుకని వాళ్ళు మాకు తెలీదు రచయిత రచన గురించి అని ఉన్నది ఉన్నట్లుగా సత్యం చెప్పారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తమోగుణం బుద్ధి వచ్చేసింది కదా, అందుకని నేనే భగవంతుడు అని చెప్తున్నారు. బాబా అంటారు, ఈ లక్ష్మీ నారాయణులకు కూడా తెలియదు. రాజా రాణికే తెలియకపోతే ఇంకా ప్రజలకేం తెలుస్తుంది? ఎవ్వరికీ తెలియదు భగవంతుడు గురించి. ఇప్పుడు కేవలము మీరు మాత్రమే తెలుసుకున్నారు. మీలో కూడా కొందరు మాత్రమే యథార్థంగా తెలుసుకున్నారు. కొందరు ఏమంటారు? బాబా మాటి మాటికి స్మృతి మర్చిపోతున్నాం అంటారు. బాబా అంటారు, ఎక్కడికన్నా వెళ్ళండి, కేవలం బాబాని స్మృతి చెయ్యండి. చాలా గొప్ప సంపాదన ఇది. మీరు 21 జన్మల కోసము నిరోగిగా అవుతారు. ఇలాంటి తండ్రిని అయితే అంతర్ముఖులయ్యి స్మృతి చెయ్యాలి కదా. కానీ మాయ మరిపించేస్తుంది, తుఫాన్లలోకి తీసుకొస్తుంది. ఈ విషయంలో అంతర్ముఖులయ్యి విచారసాగర మథనము చెయ్యాలి. విచారసాగర మథనం చేయడం అన్న విషయం కూడా ఇప్పుడే ఉంటుంది. ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమయుగము. ఇది కూడా చాలా వండర్ కదా. పిల్లలు కూడా చూశారు. ఒకే ఇంట్లో మీరంటారు మేము సంగమయుగి అని, మరి హాఫ్ పార్ట్నరు పిల్లలు ఏమంటారు? మేము కలియుగి అని. మీరు సంగమయుగి, మిగతా వాళ్ళు కలియుగి. ఎంత తేడా ఉంటుంది? చాలా సూక్ష్మమైన విషయము బాబా వివరిస్తారు. ఇంట్లో ఉంటూ కూడా బుద్ధిలో ఉండాలి, మేము పువ్వులుగా తయారవడం కోసం పురుషార్థము చేస్తున్నాము అని. ఇది అనుభవానికి చెందిన విషయాలు. ప్రాక్టికల్గా శ్రమ చెయ్యాలి. స్మృతిలో ఉండడమే శ్రమ. ఒకే ఇంట్లో ఒకరు హంసలు, ఒకరు కొంగలు. కొందరు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. కొందరు కుటుంబంలో అందరూ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు, చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. ఎప్పుడు వికారి ఆలోచనే రాదు. కలిసి ఉంటూ పవిత్రులుగా ఉంటారు. అంత ధైర్యం చూపిస్తారు. అందుకని వాళ్ళకి ఎంత ఉన్నత పదవి వస్తుంది. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు కదా. కొందరైతే చూడండి, వికారాల గురించి ఎంత కొడతారు, గొడవలు పెడతారు. కానీ స్థితి ఎలా ఉండాలి? అసలు సంకల్ప మాత్రంలో కూడా అపవిత్రులయ్యే ఆలోచనే రాకూడదు. బాబా అన్ని రకాలుగా సలహా ఇస్తూ ఉంటారు. మీకు తెలుసు, శ్రీ యొక్క సలహాతో మేము శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణులుగా అవుతున్నామని. శ్రీ అనగా శ్రేష్టమైనవాడు,
సతయుగంలో నంబర్ 1 శ్రేష్ఠులు ఉంటారు. త్రేతాయుగంలో 2 డిగ్రీలు తగ్గుతాయి. ఈ జ్ఞానము పిల్లలకి ఈ సమయంలోనే లభిస్తుంది. ఈ ఈశ్వరీయ సభ యొక్క నియమం ఇది. జ్ఞానరత్నాలు విలువ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆవలింతలు తీసుకోరు. మురళి వినే సమయంలో జ్ఞానరత్నాలపైన విలువ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆవలించరు. ఇది నియమం. అలాంటి వాళ్ళు ముందుకు కూర్చోవాలి. జ్ఞానరత్నాలపైన చాలా విలువ ఉండి అసలు ఆవలింతలు రావు, చురుగ్గా కూర్చొని వింటారు అన్నవాళ్ళు ముందు కూర్చోవాలి. కొందరు పిల్లలు బాబా ఎదురుగా కూర్చొని కూడా కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వెనకాల కూర్చోవాలి. ఇది ఈశ్వరీయ సభ పిల్లలది. కానీ కొందరు బ్రాహ్మణీలు అలాంటి వాళ్ళని కూడా తీసుకొస్తారు. బాబా దగ్గర ధనం దొరుకుతుంది కదా, బాబా చెప్పే ఒక్కొక్క వాక్యము లక్షల విలువైనది. ఈ జ్ఞానం మనకి సంగమ యుగంలో మాత్రమే దొరుకుతుంది. మీరంటారు బాబా మేము మళ్ళీ వచ్చాము బేహద్దు వారసత్వము తీసుకోవడానికి అని. మధురాతి మధురమైన పిల్లలకి బాబా మాటి మాటికి వివరిస్తారు, ఈ చీచీ ప్రపంచము మీకు బేహద్దు వైరాగ్యం ఉంది. బాబా అంటారు ఈ పాత ప్రపంచంలో మీరు ఏం చూస్తున్నారో అదంతా రేపు అనేనాడు ఉండదు. మందిరాలు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. అక్కడ స్వర్గంలో పాత వస్తువులేది కనిపించవు. పాత వస్తువులేవి చూడవలసిన అవసరం లేదు. ఇక్కడైతే పాత వస్తువులకి చాలా విలువ ఉంది. వాస్తవానికి ఏ వస్తువుకి విలువేమీ లేదు, ఒక బాబాకి తప్ప. బాబా అంటారు నేను రాకపోతే మీరు రాజ్యాన్ని ఎలా తీసుకుంటారు? ఎవరికి తెలుసో వాళ్ళే వచ్చి బాబా నుండి వారసత్వం తీసుకుంటారు. అందుకే కోటాను కోట్లలో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారని బాబా చెప్తారు. ఏ విషయంలో అయినా సంశయం అనేది రాకూడదు. భోగు పెట్టడము ఇదంతాను ఒక సంప్రదాయము. దీనికి జ్ఞానము యోగంతో ఏమీ కనెక్షను లేదు. వేరే ఏ విషయంతోనూ మీకు సంబంధము లేదు. కేవలము 2 విషయాలు, తండ్రి వారసత్వము, అంతే. అల్లఫ్ అని భగవంతుణ్ణి అంటారు. వేలుతో భగవంతుడి వైపు సైగ చేస్తారు కదా, ఆత్మ సైగ చేస్తుంది. తండ్రి చెప్తున్నారు భక్తి మార్గంలో మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు, మీరంతా నాకు ప్రేయసులుగా ఉన్నారు. మీకు ఈ విషయం కూడా తెలుసు, బాబా కల్పకల్పము వచ్చి మానవ మాతృల్ని దుఃఖాల నుండి విడిపించి సుఖాన్ని ఇస్తారు. అందుకే బాబా చెప్పారు కేవలం బోర్డు రాయండి, విశ్వంలో శాంతి బేహద్దు తండ్రి స్థాపన చేస్తున్నారు, మీరు వచ్చి అర్థం చేసుకోండి అని రాయండి. ఒక్క క్షణంలో విశ్వ యజమానిగా 21 జన్మలకు అవ్వాలంటే వచ్చి అర్థం చేసుకోండి అని ఇంట్లో బోర్డు పెట్టండి. 3 అడుగుల స్థలంలో మీరు చాలా పెద్ద హాస్పిటల్ తెరవచ్చు, యూనివర్సిటీ తెరవచ్చు. స్మృతి వల్లనే 21 జన్మలు నిరోగి అవుతారు. చదువు వల్ల స్వర్గ రాజ్యము లభిస్తుంది. ప్రజలు కూడా అంటారు మేము స్వర్గ యజమానులు అని. ఇప్పుడు మనుషులకి సిగ్గు అనిపిస్తుంది మేము దేవతలు స్వర్గ యజమానులు అని చెప్పడానికి. ఎందుకంటే నరకవాసిగా ఉన్నారు కదా, వాళ్ళు స్వయంగా చెప్తారు మా తండ్రి స్వర్గస్థులయ్యారు అని. అంటే నరకవాసిగా ఉన్నారనే కదా అర్థము, చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతారు అని. కానీ ఎవరు స్వర్గానికి వెళ్ళడం లేదు. నాటకం పూర్తయిపోయినప్పుడు అందరూ ఈ స్టేజ్ పైన ఉండాలి కదా. ఈ యుద్ధం కూడా ఎప్పుడు జరుగుతుందంటే యాక్టర్స్ అందరూ డ్రామా స్టేజ్ పైకి వచ్చేసినప్పుడు.
తిరిగి వెళ్ళవలసి ఉంటుంది కదా, అందుకు వినాశనము జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. శివుడి ఊరేగింపు అని చెప్తారు కదా. అంటే శివబాబా వెంట ఆత్మలందరూ పరంధామానికి వెళ్తారు. ముఖ్య విషయము, ఇప్పుడు 84 జన్మలు పూర్తయిపోయాయి. ఇప్పుడు ఈ చెప్పుని వదిలిపెట్టేసేయాలి. ఏంటిది? పాత శరీరము, పాత చెప్పు. ఈ పాత చెప్పుని విడిచిపెట్టేసేయాలి. సర్పము కుబుసాన్ని విడిచిపెట్టేస్తుంది, కొత్తది తీసుకుంటుంది కదా. మీరు సత్యయుగంలో కొత్త శరీరాన్ని తీసుకుంటారు. శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, ఆయనలో ఎంత ఆకర్షణ ఉంది, ఫస్ట్ క్లాస్ శరీరము. ఆ విధంగా మనము కొత్త శరీరాన్ని తీసుకుంటాం. మేము నారాయణ అవుతామని అంటారు కదా పిల్లలు. ఇదైతే కూలిపోయిన చీచి శరీరం. దీన్ని వదిలేసి మనము కొత్త ప్రపంచానికి వెళ్తాము. ఈ విధంగా స్మృతి చేస్తూ ఉంటే సంతోషం ఎందుకు ఉండదు? మేము నరుడి నుండి నారాయణుడిగా అవుతాము అని చెప్తున్నారు కదా, మరి సంతోషం ఉండాలి కదా. ఇది సత్యనారాయణ కథ, అందరికీ చక్కగా వివరించండి. దీన్ని మీరు కూడా చక్కగా అర్థం చేసుకోండి. మీరేం చెప్తున్నారో అది చేసి చూపించండి. చెప్పడము చేయడము ఒకే విధంగా ఉండాలి. వ్యాపారము వ్యవహారము చెయ్యండి. బాబా అంటారు చేత్తో పనులు చేయండి. హృదయం బాబాతో జోడించి ఉండాలి, బాబా స్మృతిలో ఉండాలి. ఎంత ధారణ చేస్తూ ఉంటే అంతగా మీ దగ్గర జ్ఞానం యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. ఎంత ధారణ చేస్తూ ఉంటే అంత జ్ఞానం విలువ పెరుగుతుంది. జ్ఞానం యొక్క ధారణతోనే మీరు చాలా ధనవంతులుగా అవుతారు. ఇది ఆత్మిక జ్ఞానము. మీరు ఆత్మలు, ఆత్మే శరీరం ద్వారా మాట్లాడుతుంది, ఆత్మే జ్ఞానాన్ని ఇస్తుంది, ఆత్మే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. अच्छा, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. ఈ పాత ప్రపంచము, పాత వస్తువుల్ని చూస్తూ కూడా చూడకూడదు. నరు నుండి నారాయణుడిగా అవ్వడం కోసము చెప్పడము చేయడము ఒకే సమానంగా చేయాలి. 2, అవినాశి జ్ఞానరత్నాలకు విలువ ఉంచాలి. ఇది చాలా గొప్ప సంపాదన. ఇందులో ఆవలింతలు కునికిపాట్లు రాకూడదు. రూపాల గ్రహచారం నుండి రక్షించుకోవడానికి స్మృతిలో ఉండే పురుషార్థము చెయ్యాలి. వరదానము. సాథి మరియు సాక్షి యొక్క అనుభవం ద్వారా సదా సఫలతామూర్తులు అవ్వండి. సదా బాబా తోడుగా ఉండేటువంటి పిల్లలు స్వతహాగానే సాక్షిగా అవుతారు. ఎందుకంటే బాబా స్వయం సాక్షి అయి పాత్రాభినయము చేస్తారు. మరి ఆయన తోడుగా ఉండేవాళ్ళు కూడా సాక్షిగా అయిపోతారు. బాబా సాక్షిగా పాత్రాభినయం చేస్తారు. అందుకే ఆయన తోడుగా ఉండేవాళ్ళు కూడా సాక్షి అయ్యి పాత్ర చేస్తారు. సర్వశక్తివంతుడు తోడున్న వాళ్ళకి స్వతహాగా సఫలతామూర్తులుగా కూడా అయిపోతారు. భక్తి మార్గంలోనైతే పిలుస్తూ ఉంటారు, కొద్ది సమయం కోసము నీ తోడు అనుభవం చేయించు అని, కొద్దిగా నీ వెలుగు చూపించు అని. కానీ మీరు సర్వ సంబంధాలతో భగవంతుడి తోడుగా ఉన్నారు, భగవంతుడికి తోడయ్యారు. మరి ఈ ఖుషి నషాలో ఉన్నట్లయితే పొందవలసింది పొందేశాము అని అనుభవం అవుతుంది. ఏ ఖుషీలో ఉండాలి? పొందవలసింది పొందేశాము,
ఇంకా పొందవలసింది ఏమీ లేదు అని ఖుషి నషలో ఉండాలి. స్లోగన్ ఏమిటంటే, వ్యర్థ సంకల్పాలకి గుర్తు మనస్సు ఉదాసీనంగా అవ్వడం, సంతోషము మాయమైపోవడం. ఇది వ్యర్థ సంకల్పాలు వస్తున్న దానికి గుర్తు. విన్నారా? వ్యర్థ సంకల్పాలు వస్తున్న దానికి గుర్తే ఏంటంటే మనసు ఉదాసీనమైపోవడం, సంతోషం మాయమైపోవడం. ఓం శాంతి. भ्रिकुटी की कुटिया में बैठे ही बैठे, भ्रिकुटी की कुटिया में बैठे ही बैठे, पलके उठा के निहारा करूं। बाबा मेरे मन के मंदिर में तुमको, बाबा मेरे मन के मंदिर में तुमको बिठा के मिलन में मनाया करूं, मनाया करूं। भ्रिकुटी की कुटिया में बैठे ही बैठे।
पंखेरु